కథ 1. చిన్న బోయగాడు పెద్ద కలలు. రాముడు ఒక చిన్న గ్రామంలో పేద బోయ కుటుంబంలో పుట్టాడు. చదువు చెప్పడం కంటే మేకలకెక్కించడం, పొలాల్లో పని చేయించడం అతని నిత్య జీవిత భాగమయ్యే. కాని రాముడికి చదువుపై ఆసక్తి ఉండేది. రోజూ పాఠశాలకు వెళ్ళిన తరువాత మేకలను అడవిలో మేతకు తీసుకెళ్లేవాడు. అక్కడే వృక్షాల కింద కూర్చుని పుస్తకాలు చదివేవాడు. ఒకరోజు అతని స్కూల్ టీచర్ ఆయనను అడిగాడు, రాము, నువ్వు రోజూ స్కూల్కి ఎందుకు ఆలస్యంగా వస్తావు? అతను జవాబిచ్చాడు, మేడానికి పనిచేసి తరువాత స్కూల్కి వస్తాను గురూజీ. టీచర్కి ఆశ్చర్యమేసింది. అప్పటినుంచి అతనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. స్కాలర్షిప్ ఇప్పించి బుక్స్, యూనిఫామ్, జిజ్ఞాస ప్రోత్సహించాడు. రాముడు కష్టపడుతూ చివరకు ఐఏఎస్ అధికారి అయ్యాడు. పేద రైతు కొడుకు దేశ సేవ చేసే స్థాయికి ఎలా ఎదిగాడో తెలుసుకుంటే ప్రతి విద్యార్థికి స్ఫూర్తి కలుగుతుంది. కథ 2. కొయ్యగాడు కలలు తీరిన రోజు. అర్జున్ ఒక కాలేజీ డ్రాప్ అవుట్. ఇతనికి డిగ్రీ లేదని తక్కువ చేసి ఇంట్లోనే ఖాళీగా ఉండిపోయాడు. కాని అతనికి చెక్కచెదరని ఒక నైపుణ్యం ఉండేది, వుడ్ కార్వింగ్. పాత చకచక పనిని కొత్తగా మార్చడం, లాకడలపై ఆకృతులు చెక్కడం అతనికి అలవాటైంది. ఒకరోజు పక్క గ్రామానికి వెళ్లి ఒక చెక్క ఫర్నిచర్ ఎగ్జిబిషన్ పెట్టాడు. అక్కడి ఒక డిజైనర్ అతని పనిని మెచ్చి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ ఫోటో వైరల్ అయింది. అమెరికా నుంచి ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ఇప్పుడు అర్జున్ పేరు గూగుల్లో వెతికితే ఇండియన్ వుడ్ ఆర్టిస్ట్గా కనిపిస్తాడు. అతని కథ ఏ గ్రాడ్యుయేషన్ లేకుండానే ఓ కళను ఎలా బ్రాండ్గా మార్చుకోవచ్చో చూపిస్తుంది. కథ 3. అమ్మ ప్రేమతో మొదలైన విజయయాత్ర. సరిత పుట్టినప్పుడే మూగ. తల్లిదండ్రులు దానిని ఒక శాపంగా భావించారు. కాని ఆమె తల్లి మాత్రం కుమార్తెను దైవానుగ్రహంగా చూసింది. సరితకి డాన్స్ అంటే చాలా ఇష్టం. మాట్లాడలేకపోయినా తన హావభావాలతో నాట్యం చేయడం ప్రారంభించింది. ప్రారంభంలో ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. కాని తల్లి ఆమె కోసం డాన్స్ టీచర్ని రప్పించి ఇంట్లోనే శిక్షణ ఇప్పించింది. కొన్నాళ్లకు సరిత భరతనాట్య స్ఫూర్తిగా మారింది. విస్మయపరిచే విధంగా ఆమె స్టేజ్ పర్ఫార్మెన్స్లు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇప్పుడు ఆమెను వాయిస్లెస్ నాట్యరాణి అని పిలుస్తారు. అమ్మ ప్రేమ, సహనం మరియు సహాయం ఎంత అసాధ్యాన్ని సాధ్యంగా మార్చగలవో ఈ కథ చెబుతుంది. కథ 4. నీకే ఎందుకు కాదు. ఒకరోజు ఓ పక్షి తన పిల్లలను గూళ్ళోంచి బయటికి వెళ్ళమంది. పాపం, ఒక చిన్న పక్షి భయంతో పడిపోయింది. అప్పుడు తల్లి పక్షి మెల్లగా అంది, నేను నీవన్నే, నేను కూడా నీలాంటి భయాల నడుమ నేర్చుకున్నదే. నేను ఒకప్పుడు భయంతో నేలపై పడిపోయాను. కాని అదే నన్ను ఎగరడం నేర్పింది. నీకు రెక్కలుంటే భయపడాల్సిన పనిలేదు. ఇది చిన్న పక్షి కదా అనిపించొచ్చు, కాని మనలో ప్రతి ఒక్కరికి ఈ విషయం వర్తిస్తుంది. మనలో అసాధ్యమని అనిపించే కలలు ఉన్నా, వాటికి తోడు మన లక్ష్యం పట్ల నమ్మకముంటే ఎదగడంలో ఏమాత్రం సందేహం ఉండదు. ఈ కథల నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు. 1. పరిస్థితులు నిన్ను నిర్వచించవు, నీవే నీ భవిష్యత్తును రూపొందించుకోవాలి. పేదవాడైనా కలలతో పాటు కృషి ఉంటే ఏదైనా సాధ్యమే. 2. నైపుణ్యం ఎప్పుడూ గుర్తింపు పొందుతుంది, ఏ విద్యా వ్యవస్థ అవసరం కాకపోవచ్చు. అర్జున్ లాంటి వాళ్ళు ప్రతిభను బ్రాండ్గా మార్చిన ఉదాహరణ. 3. ప్రేమ, నమ్మకం, సహనం విజయానికి మూలస్తంభాలు. సరిత కథలో తల్లిపాత్ర ఓ దేవతగా కనిపిస్తుంది. 4. భయం సాధారణం, కాని దాన్ని అధిగమించడం అసాధారణం. పక్షి కథలో చూపిన దృక్పథం మన జీవితాల్లో మార్గదర్శనం కావాలి.